హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరందరూ నా ఆడియోలు, వీడియోలు అండ్ రీల్స్ కూడా చూస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో అందులో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చేసుకున్నోళ్ళు కన్ఫామ్‌గా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ ప్రెస్ చేసి కామెంట్ చేశారంటే నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎలాగంటారా, మీరందరూ నేను ఇచ్చే నాలెడ్జ్‌లో మీకు అందరికీ నాలెడ్జ్ వస్తుంది. ఇలాంటి ఇంకా వీడియోలు, ఇంకా నాలెడ్జ్ మీకు ఇవ్వాలని నాకు ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి మీరు పేమెంట్ చేయకుంటే రెఫరెన్స్కి నేను కాల్ చేస్తాను, మాట్లాడతాను, మీరు ఎలా పేమెంట్ చేయరు అని ఇక్కడ గట్టిగా మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే చూసారా, మీరు పేమెంట్ చేయకుంటే ఇంకా డైరెక్ట్ రెఫరెన్స్కే ఇంకా నెక్స్ట్ టార్గెట్. సో వీళ్ళు ఎన్నో టూల్స్ అప్లై చేస్తూనే ఉంటారు. ఆ టూల్స్ అప్లై చేయడంలో ఇలా అప్లై చేయకుండా ఆర్బీఐ రూల్స్ని వీళ్ళు ఫాలో అయినారంటే కొద్ది డిలే అయినా కానీ వాళ్ళ పేమెంట్ వచ్చేస్తుంది. కానీ వీళ్ళు అలాంటి పని చేయరు. రెఫరెన్స్ ఉన్నారు కదా, చేసేద్దాం. అడిగి విందామా ఫ్రెండ్స్? అవును సార్, అదే లోన్ అమౌంట్ ఈరోజు 10 o'clock కాల్ చేసి కడతా అన్నారు కదా సార్ మార్నింగ్. నేను కడతాను చెప్పాలి. 10 వర్కింగ్ అవర్స్ లో కాల్ చేయండి అని చెప్పాను. వర్కింగ్ అవర్స్ లో కాల్ చేస్తే అంటే వర్కింగ్ అవర్స్ మీకు సార్ 9 to 7 ఎప్పుడైనా కాల్ చేయొచ్చు సార్. ఓకేనా? సండే కాల్ చేయకూడదు అనేసి ఎవరు ఏం రూల్ పెట్టలేదు సార్. అది మీకు లేదనుకుంటే నేనేం చేయలేను తల్లి. సార్, మీరు 2 EMIs ఉన్నాయి. 2 EMIs లో అట్లీస్ట్ ఒక ఈఎంఐ కూడా పే చేయకపోతే ఎలా సార్? చెప్పండి సార్. 43 days అన్నా క్లియర్ చేయాలి కదా. తల్లి ఒక్క నిమిషం తల్లి, నిదానంగా మాట్లాడుతున్నాను. నేను ఆడి పారిపోవడం లేదు. నేను నిదానంగా మాట్లాడుతున్నాను సార్. మీకు అంత స్పీడ్ అనిపిస్తే మీరే కావాలంటే 1x లో పెట్టుకోండి మా మాటలు కావాలంటే. మాటలు అంటే రికార్డింగ్ చేసుకుని వినమంటారా ఇప్పుడు? ఇంకా నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్. ఎన్ని రోజులు అవుతుంది సార్? కాదు సార్, 43 days అవుతుంది ఈఎంఐస్. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం ఆవేశపడాకునే అదే చెప్తున్నా. మీరు కూడా ఫాస్ట్ గా మాట్లాడినట్టే అనిపిస్తుంది సార్. ఒకవేళ క్లియర్ చేసి కావాలంటే మళ్ళీ లోన్ తీసుకోవచ్చు కదా. ఎవరు మిమ్మల్ని కట్టద్దు అని చెప్తున్నది? తల్లి ఒక్క నిమిషం ఉంటే నేను కొన్ని క్వశ్చన్లు చేస్తాను, దానికి ఆన్సర్ ఇచ్చిన తర్వాత మనం పాయింట్ లోకి వెళ్ళిపోవాలి. చెప్పండి సార్. ఫోన్ చేస్తే ఫస్ట్ కస్టమర్ ని గ్రీట్ చేయండి. ఎవరు, ఎక్కడి నుంచి, మీ పేరు ఏంటి, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, ప్రిన్సిపాల్ ఎంత ఉంది, ఈఎంఐలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చెప్పిన తర్వాత దాని తర్వాత టాపిక్ లోకి రండి. డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చేయాలండి, సరేనా? యాజ్ ఏ డిఆర్ఏ రూల్స్. ఓకే సార్, డిఆర్ఏ రూల్స్ ప్రకారమే మాట్లాడదాం సార్. టాపిక్ లో పాకెట్ అప్లికేషన్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీకు 2 EMIs ఉన్నాయి కదా సార్. ఎందుకు సార్ ఇంతవరకు కట్టలేదు సార్? చెప్పండి సార్. బిజినెస్ లాస్, జాబ్ లాస్ వల్ల నేను పేమెంట్ చేయలేకపోయాను. నా దగ్గర ప్రెసెంట్ మనీ ఇష్యూ ఉంది. ఓకే సార్, మీరు కట్టేసుకోవాలంటే రీలోన్ తీసుకోవచ్చు కదా. ఎందుకు అక్కడికే స్టాప్ అయిపోవడము? మీది లాస్ట్ ఈఎంఐ కదా సార్. నేను ఫస్ట్ సెకండ్ ఈఎంఐస్ అయితే ఫస్ట్ లోనే అయితే ఓకేలే అనుకోవచ్చు. లాస్ట్ ఈఎంఐ ఇప్పుడు మీరే డిలే చేస్తే ఎలా సార్? చెప్పండి సార్. మీకు అన్ని రూల్స్ తెలిసి సార్, మీరు అన్ని రూల్స్ చెప్పండి. ఆర్బీఐ మీరు చెప్పినంత ప్రకారం మొత్తం కాదు లేట్ చేయమనేసి పేమెంట్ ఎక్కడైనా చెప్పినా సార్? ఏ రూల్స్ అయినా చెప్పినా సార్? చెప్పండి. చెప్పానా మీకు? మీకు ఎప్పుడైనా చెప్పానా? ఆర్బీఐ మీరు అన్ని రూల్స్ మాట్లాడుతున్నారు కానీ, అవును సార్, మీరు అన్ని రూల్స్ మాట్లాడుతున్నారు కానీ పేమెంట్ చేసేదాన్ని మాత్రం రెడీగా లేరు. నేనేమన్నా అంటే ఒక విషయం సార్, మీరు కడతారా కట్టరా సార్? నేను ఒకే మాట చెప్తున్నాను. మీతో నేను ఇష్యూ చేయడానికి నేను ఇది చేశాను సార్. మీరు పే చేయగలుగుతారా, చేయలేరా? డిపిడి ఎంత ఉంది మేడం? సార్ 43 DPD సార్. మీరు తీసుకొని 2.5 months అవుతుంది. మీరు ఎప్పుడు తీసుకోండి చెప్పండి సార్. మేడం ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ లాస్, బిజినెస్ లాస్ వల్ల అమౌంట్ అరేంజ్మెంట్ కోసం తిరుగుతున్నాను. అమౌంట్ వచ్చిందేమో మేము పేమెంట్ చేస్తా అంటున్నారు. మీరేమో అరేంజ్ చేసుకోండి సార్. ఈ రోజు అరేంజ్ చేసుకోండి. కావాలంటే రెడ్యూస్ చేయిస్తా కదా పేమెంట్ కావాలంటే. కరెక్టే, మీరు అంటున్న పాయింట్ కరెక్టే. అరేంజ్ చేయడానికి కోసమే తిరుగుతున్నాను మేడం నేను. అరేంజ్ అంత తొందరగా అయిపోతాయా చెప్పండి మీరే? సార్, ఇంకెప్పుడు అరేంజ్ చేసుకుంటారు చెప్పండి సార్ మీరే. సార్, మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూసుకోండి. 11,377 రూపీస్ ఉంది. మీరు ఒకవేళ ఈ రోజు ఈవినింగ్ లోపల పే చేశారంటే బిఫోర్ 6 o'clock లోపల నేను 9,427 రూపీస్ పే చేయండి చాలు. మళ్ళీ కావాలంటే రీలోన్ తీసుకోండి. తీసుకోవడం మీ ఇష్టం సార్. కావాలంటే రెడ్యూస్ చేయిస్తాను. మీరు చెప్తున్న పాయింట్ బాగానే ఉంది మేడం, నా మంచి కోసం చెప్తున్నారు, నాకు కాదనట్లేదు. ప్రెసెంట్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అరేంజ్మెంట్ డబ్బులు లేనప్పుడు మీ అవసరానికి మేము ఇచ్చినప్పుడు మీరు కూడా టయానికి కట్టాలి కదా సార్. మీరు తీసుకునింది కాదు సార్. ఇప్పుడు మీరు తీసుకునింది 30 days లో కట్టేస్తాను. ఇస్తారు చేస్తారంటేనే తిరుగుతున్నాను. మీరు ఇంకా పదే పదే అదే ఓడిస్ చేస్తే
ఎప్పుడు ఎప్పుడు కడతారు సార్ అదే చెప్పండి. ఇప్పుడు అరేంజ్ చేయమని మీరే అంటున్నారు. అరేంజ్ చేయడానికి అవును, అయితే arrange- తిరుగుతున్నాను. అరేంజ్ చేసే వ్యక్తికి ఇప్పుడు అది ఎప్పుడు arrange చేస్తారో ఇస్తే నేను అప్పుడు వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఇప్పుడు నా మాట కంప్లీట్ వినండి. తర్వాత అరేంజ్ చేస్తున్నా అంటారు కానీ అరేంజ్ చేసేది అరేంజ్ ఎప్పుడు చేసుకుంటారు అనేసి చెప్తే అది కూడా లేదు, దాన్ని కూడా ఆన్సర్ చేయలేరా సార్? ఒక 10,000 ఎవరు ఇవ్వకుండా ఉంటారా సార్? చెప్పండి సార్, మీకు ఎమర్జెన్సీకి ఇంకా మీరే మాట్లాడని ఫోన్ పక్కన పెట్టేస్తాను. మీరే మాట్లాడాలంటున్నారు సార్. మీరు మాట్లాడి మీ కష్టమే చెప్తున్నారు కానీ వేరేది ఏం చెప్పట్లా మీరు. మనం మాట్లాడేటప్పుడు ఆపోజిట్ వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే మీరు సైలెంట్ అయిపోవాలి. మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. సైలెంట్ అవుతున్నానా? సరే సార్, చెప్పండి సార్. అరేంజ్మెంట్ చేయమని చెప్పేసి ఇప్పుడు మీరు సింపుల్ గా అంటున్నారు, బాగానే ఉంది. అరేంజ్మెంట్ చేసుకోవాలంటున్నారు, బాగానే ఉంది. అరేంజ్మెంట్ కోసం తిరుగుతున్నాను, చేస్తున్నాను. వీంట్లో కంప్లీట్ గా ఎవరి దగ్గర పోయి నాకు ఇప్పుడు ఈరా మామ బావ లేకుండా ఫ్రెండ్ అని చెప్పి పోయి అడగడానికి పోతే ఇప్పుడు ఇచ్చేస్తారా? ఇవ్వరు మేడం అట్లా. చెప్పండి. సార్ నేను ఏం చెప్తున్నా అంటే, సరే మీరు 2 EMIs మీరు పే చేసేదానికి రెడీగా లేకపోతే అట్లీస్ట్ ఒక EMI 4,800 ఒక EMI పే చేయండి. అది పెనాల్టీ నేను రిమూవ్ చేస్తే, నేను పెనాల్టీ రిమూవ్ చేసి 4,844 రూపీస్ పే చేయండి. లేట్ ఫీ అంతా నేను రిమూవ్ చేస్తా. ఇంట్రెస్ట్ మీరు పే చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. అది మాత్రం క్లియర్ చేయండి. కావాలంటే రెఫరెన్స్ కి ఇలా కాల్స్ వెళ్లకుండా ఉంటాయి. అది నేను చెప్తాను. మీకు కొంచెం సరే, రెఫరెన్స్ కి కాల్ వెళ్లకుండా ఉంటాయంటే ఇది ఆర్బీఐ లో రెఫరెన్స్ కి కాల్ చేయొచ్చు అని చెప్పేసి ఏ సెక్షన్ లో ఉంది మేడం? ఏ సర్క్యులర్ లో ఉంది? సార్ మీరు కాదు సార్, మీ సెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. లోన్ అగ్రిమెంట్ చూసి లోన్ తీసుకోండి సార్. మీరు అగ్రిమెంట్ లో అగ్రిమెంట్ ఇలా సార్ లోన్ అగ్రిమెంట్ కూడా చదివిన అంటే బాగుంది సార్. మీరు అగ్రిమెంట్ చదివిన తర్వాత సార్ చూడండి సార్, డే ఫస్ట్ నుంచి పడతాయి. డే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాము. చెప్పింది ఒక 10 days డిలే అయినప్పుడు నేను చెప్తాము రెఫరెన్స్ కాల్స్ వెళ్తాయి సార్. మీరు ఇచ్చిన రెఫరెన్స్ కాల్స్ వెళ్తాయి. ఓకేనా? కాల్స్ వెళ్తాయి. డే 10 నుంచి సార్ మీరు 10 days డిలే అయిన తర్వాత మెసేజ్ చేస్తూనే ఉంటాం సార్. ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తూనే ఉంటాం. చెప్పాల్సింది అయిపోయింది, నేను మాట్లాడతాను. మీరు కట్టడానికి రెడీగా ఉన్నారా లేదా? నేను రెడీ చేయిస్తాను. నేను ఒక EMI పే చేయండి. సరే సార్, మీరు రెఫరెన్స్ కాల్ వెళ్తాయో వెళ్ళవో నాకు అదంతా అనవసరం. నాకైతే ఒక EMI పే చేయండి, అది నేను చెప్తాను. ఒక్క నిమిషం, మీ టాపిక్ అయిపోయిందా? మీరు మీరని మీరు కాదు, ప్రతి ఒక్కరు ఇదే ఒక పద్ధతి నేర్చుకున్నారు. మీరు మాట్లాడకుంటే, మీరు ఎత్తుకుంటే రెఫరెన్స్ కి ఫోన్ పోతుంది అంటున్నారు. బాగానే ఉంది. సరే, రెఫరెన్స్ ఎందుకు పోతుంది ఫోన్? ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు తంగ్ చేస్తున్నారు మీరు? వాళ్ళ దగ్గర రెస్పాండ్ కదా. ఇప్పుడు నేను రెస్పాండ్ అవుతున్నాను. మీరు ఇప్పుడు ఏమన్నారు? మీరు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు రెఫరెన్స్ కాల్ చేస్తా అన్నారు. ఆర్బీఐ లో ఎక్కడైనా ఈ సర్క్యులర్ పాస్ చేసిందా రిలేషన్స్ కి రెఫరెన్స్ కి కాల్ చేయాలని చెప్పేసి? ఇది ఏం పద్ధతి మేడం? ఓకే 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 మీరు లోన్ తీసుకునేప్పుడు మీరు ఎందుకు రెఫరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారని ఒక ఆలోచన కూడా రాదా సార్ మీకు? అది కూడా చెప్తాను, ఇబ్బంది లేదు. మీరే కదా పదే పదే అడుగుతారు. ఏమని అడుగుతాం సార్, అడుగుతాం. మీకు తెలియదు అంత మాత్రాన రెఫరెన్స్ అడుగుతున్నారంటే రెఫరెన్స్ కాల్స్ వెళ్తాయినా కదా. షూరిటీగా కాదు సార్, షూరిటీగా ఏదో ఒక్క నిమిషం. అది మీరే కాదు, నేనైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఒక 10,000 ఇచ్చానంటే అది ఫ్రెండ్ దూరం రిలేషన్ దూరం ఎవరి దూరం ఇచ్చినప్పుడు ఇది అది ఏమంటారు? నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, నా ఫ్రెండ్ మధ్యలో ఉంటాడు. అవును, ఇతను నాకు తెలుసు, నువ్వు వీలే మామ, తర్వాత నేను చూసుకుంటానులే, ఉన్నాడు కదా అంటాడు. అందుకు ఏమి జస్ట్ ఒక రెఫరెన్స్ అంతేవరకే. కానీ ఆ రెఫరెన్సే 100% ఇవ్వాలి, నేను ఇవ్వకుంటే వాడే ఇవ్వాలి, వాడే కట్టాలి అని రూల్స్ ఎక్కడ లేదు మేడం ఇక్కడ. చెప్తాను, ఒక్క నిమిషం మేడం, వినండి, కంప్లీట్ వినండి. రెఫరెన్స్ అనేది ఎందుకు? రేపు పొద్దున నేను కనిపించట్లేదు, మాట్లాడలేదు, ఇంటి దగ్గర కనిపించట్లేదు, అప్పుడు ఆ రెఫరెన్స్ కి కాంటాక్ట్ అవుతారు. ఏమని? అయ్యా ఫలానా ఈ వ్యక్తి రమేష్ సురేష్ అనే వ్యక్తి కనిపించట్లేదు, మాట్లాడడం లేదు, నీకేమైనా టచ్ లో ఉన్నాడా? మీకేమైనా టచ్ లో ఉంటే మాకు కొద్దిగా ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పడం వరకు ఇది యాజ్ ఏ రూల్స్. వినండి ఒక్క నిమిషం. తర్వాత మీరేం చేస్తున్నారు తెలుసా? ఆ రెఫరెన్స్ కి చేసి, ఈ మధ్య జరిగే పరిణామాలు చెప్తున్నాను, రెఫరెన్స్ కి కాల్ చేసి ఫలానా రమేష్ సురేష్ అనే వ్యక్తి
ఇన్ని లక్షలు ఇన్ని వేల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, కట్టడం లేదు, ఇది కట్టకుంటే నువ్వు కట్టాల్సి వస్తుంది, నీ పేరు ఇక్కడ రెఫరెన్స్ కి ఇచ్చినాడు, తర్వాత నువ్వే ఇరుక్కుంటావు, నిన్నే వేధిస్తాము, నీకే ఫోన్ చేస్తాము, నువ్వు ఎక్కడున్నా గానీ వాడిని పట్టించు అని చెప్పేసి వీడిని ఎక్కువ టార్చర్ చేస్తున్నారు. ఎవరికి? రెఫరెన్స్ ఎవరైతే ఒక్క నెంబర్ ఇచ్చింటాడు ఆ ఒక్కరి నుంచి 10 మంది దాకా చేస్తున్నారు ఫోన్లు. వీధి వాళ్ళకి అందరికి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? అలా చేసినప్పుడు పేమెంట్ ఎందుకు కడతాడు కస్టమరు? చేసేదే మీరు తప్పులన్నీ, తర్వాత కస్టమర్ మీదకి వస్తారు. ఇది ఎంతవరకు సాధ్యం మేడం చెప్పండి? చార్జెస్ నాకే పడుతున్నాయి, పెనాల్టీ నాకే పడుతుంది, సివిల్ స్కోర్ నాకే పడుతుంది, అన్ని నాకే ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు రిమైండ్ చేసి మాకు కన్ఫర్మేషన్ తీసుకోవడం వరకే మీ డ్యూటీ. అది లిమిట్స్ దాటకూడదనే విషయం. నేను మిమ్మల్ని కాదు సార్, ఇవన్నీ నేను చెప్పమని నేను మిమ్మల్ని అడగట్లేదు. ఓకేనా? నేనేం చెప్తున్నా, మీరు కట్టగలుగుతారా కట్టలేరా అది మాత్రం నాకు ఈ answer మంత్ ఇవ్వండి. 30 లోపల కట్టగలుగుతాను మేడం. మీకు మీరైతే ఈ రోజు పే చేసేదానికి ఈ రోజు కాదు. కాదు, ఈ మంత్ 30 సరే లోపల. ఓకే సార్, మీకు ఎప్పటికి ఇంకా సరే సార్, మీరు ఇప్పుడు పే చేయకపోతే నేను ఎప్పటికీ వేవేర్ ఇవ్వకుండా నేను అప్డేట్ చేసి పెడతా. ఓకేనా? మీ ఇష్టం. ఎప్పటికీ వేవేర్ రాకుండా. సరే సార్, పెట్టండి సార్. నా చేయండి. ఆడియో విన్నారా? ఈ ఆడియోలో రెఫరెన్స్కి కాల్ చేసే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా బెదిరిస్తారు అనేది మీకు ఒక నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. సో ఇలాగే ఆర్బీఐ ఎక్కడ కూడా ఈ విధంగా చేయమని చెప్పి ఎక్కడ చెప్పలేదు. రెఫరెన్స్ కాల్ చేయాలి. ఎవరు చేయాలి? 1 or 2 మెంబర్స్, మీరు ఏవైతే మొబైల్ నెంబర్స్ ఇచ్చారో వాళ్ళకే కాల్ చేయాలి. అలాంటి మీకు అందరికీ నేను ఉండే ఊర్లో వాళ్ళు ఉండే విలేజ్లో ఉండే వాళ్ళకి అందరికీ నేను కాల్ చేస్తాను, మిమ్మల్ని తిట్టిస్తాను, మీ పరువు తీస్తాను, ఇది కరెక్ట్ కాదు. ఆర్బీఐ ఎప్పుడు అలా చెప్పలేదు. దీని గురించి మీరు తెలుసుకోండి, అప్పుడు మీరు కట్టండి అమౌంట్. మీ దగ్గర ఇలాగే ఇల్లు చేస్తే ఈ రెఫరెన్స్కి కాల్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలా మంది పరువు పోయింది కదా అని చెప్పేసి ప్రాణాలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆ ప్రాణాలు పోకూడదు, సూసైడ్ చేసుకోకూడదు అనే మెయిన్ ఉద్దేశం నాది. నేను ఎక్కడ బ్యాంక్స్కి విరుద్ధంగా మాట్లాడడం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అది తీసుకున్న అమౌంట్ పే చేయాలి, కన్ఫామ్గా చేయాలి. మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.